జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 20. టైటిల్ 1944 బెహ్రా బ్రదర్స్ లైఫ్ ఇన్ తెనాలి. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్స్లో మా అక్కయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా నాన్నగారు బెహ్రా వెంకట రమణారావు గారి బాల్యం, నర్లగార్లపాడు విషయాలు, తరువాత మా మేనత్త నారపరాజు సుబ్బమ్మ గారు తన తమ్ముళ్ళు బెహ్రా వెంకట శివప్రసాద్ రమణారావును తీసుకొని నల్లగార్లపాడు నుంచి బస్సులో ప్రయాణం చేసి తెనాలి చేరడం, తెనాలి టౌన్ విషయాలు చెబుతూ మా మావయ్య నారపరాజు వెంకట సుబ్బారావు గారు వీరిని తీసుకొని రామలింగేశ్వరపేటలోని వారి ఇంటికి బయలుదేరారని చెప్పాను. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, నారపరాజు వెంకట సుబ్బారావు గారు తన బావమరిది బెహ్రా వెంకట శివప్రసాద్ను వెంటబెట్టుకొని రామలింగేశ్వరపేటలోని తమ ఇంటి దారి పట్టారు. బెహ్రా శివప్రసాద్ తనకు తెలిసిన నరసరావుపేట కన్నా పెద్దగా ఉన్న తెనాలి ఊరిని ఆశ్చర్యంగా చూస్తూ నడుస్తున్నాడు. ఎదురుగా పెద్ద స్తంభము, దాని మీద ఏదో స్తూపం కనిపించాయి. అదేమిటి బావా అంటూ అడుగుతున్న తన బావమరిది అమాయక మోహన్ చూసిన సుబ్బారావు గారు ఆ స్తంభం పైన ఉన్న స్తూపంలో 4 సింహాలు చెక్కారని, ఈ సెంటర్ని 4 సింహాల సెంటర్ అంటారని చెప్పారు. అలా నడుస్తూ పూల మార్కెట్, గాంధీ చౌక్ దాటి శ్రీదేవి స్వీట్ షాప్లో ఆ రోజుల్లో పేరుగాంచిన చిలకలు స్వీట్స్ కొనుక్కొని పిల్లల మర్రి వారి వీధి గుండా నడుస్తున్నారు. నారపరాజు సుబ్బారావు గారు తన బావమరిది ఉద్దేశించి గార్లపాడు కబుర్లు చెప్పమని అడిగారు. అమాయకంగా అందరూ బాగుండారని చెబుతున్న బెహ్రా శివప్రసాద్ మోహన్ చూస్తున్న నారపరాజు సుబ్బారావు గారికి తన మరిదిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనపడింది. అంతకుముందు దాదాపు 3 సంవత్సరాల క్రితము నర్లగార్లపాడుకు పోయినప్పుడు ఎంతో హుషారుగా ఉండే శివయ్యనా ఇతను అని అనుకున్నారు మనసులో. అంతలో తన శ్రీమతి నారపరాజు సుబ్బమ్మ గారు రాసిన ఉత్తరము జ్ఞాపకం వచ్చింది. దాదాపు 2.5 సంవత్సరాల క్రితము తమకు బాగా తెలిసిన తెలంగాణలోని ఎడవల్లి ఊరిలో ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో సంతానం లేక ఉన్న పొలము ఆస్తి దాయాదుల పాలు పడకూడదని మగపిల్లవాడిని దత్తు చేసుకోదలిచి వాకబు చేస్తున్నారట. ఈ సంగతి తెలిసిన బెహ్రా నందికేశ్వరరావు గారు తన 4 కొడుకుల్లో 3వ వాడగు బెహ్రా శివప్రసాద్ని ఎడవలి వారికి దత్తు ఇవ్వడానికి నిశ్చయించారట. ఆ రోజుల్లో తమకు ఎంత ఆస్తి ఉన్నా పిల్లవాడిని దత్తు ఇస్తే వాడికి అదనంగా ఆస్తికి వచ్చి పడుతుందనే ఆలోచన ఎక్కువగా ఉండేదట. అందున ఇంకో విషయం చెప్పాలి. మామూలుగా కుటుంబంలో పెద్ద కొడుకుని తమ దగ్గరే ఉంచుకునేవాళ్ళు. ఎందుకంటే తాము చనిపోయిన తర్వాత కర్మకాండలు, ఆపై ప్రతి సంవత్సరము చేసే ఆబ్దికము జరిపించడానికి ఇంటి పెద్ద కొడుకు అవసరం. చిన్న కొడుకు ఎప్పుడూ తల్లికి ముద్దే. వాడిని వదులుకోదానికి ఏ తల్లి ససేమిరా ఇష్టపడదు. ఇక మిగిలినది మధ్యలోని వారి మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉండదని చెప్పలేము. కానీ దత్తు పేరుటో ఇల్లరికం పేరుటో వీరిని వేరే కుటుంబానికి పంపి వారి స్థితిమంతులై అష్టైశ్వర్యాలు అనుభవిస్తారన్న తలంపు ఉండేది. ఆ విధంగా ఎడవల్లి వారికి దత్తుపోయిన బెహ్రా శివప్రసాద్ను కొత్తలో బాగానే చూసుకున్నారు ఆ ఇంటి వారు. ఆ ఊరిలోని పాఠశాలలో 6వ తరగతి చేర్పించారు. ఆ రోజుల్లో నైజాం పరిపాలనలోని తెలంగాణ పాఠశాలలో ఉర్దూ భాష నేర్చుకోవడం తప్పనిసరిగా ఉండేది. అలా బెహ్రా శివప్రసాద్కి తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. అలా సాఫీగా గడుస్తున్న రోజుల్లో అదే ఇంటిలో ఉన్న ఒక కోడలికి ఇలా శివప్రసాద్ని ఇంటికి దత్తపుత్రుడిగా తేవడం ఇష్టం లేదట. కారణం తమ ఇంటి ఆస్తి
తమకి కాక వేరే వారికి పోవడం ఇష్టం లేక ఇంటిలో పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పడానికి భయపడి అక్కస్తో బెహరా శివప్రసాద్ తినే తిండిలో నల్లమందు కలిపి తినిపించేదట తన చెప్పు చేతుల్లో ఉండాలని. దానితో మెదడు మొద్దుబారి ఎంతో చురుకుగా ఉండిన పిల్లవాడు అమాయకంగా మారి చదువులోనూ వెనుకపడ్డట. అలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరో బంధువులు ఎడవల్లి నుంచి వచ్చి పిల్లవాడు బెహరా శివప్రసాద్ పడే కష్టాలు వివరించాడట. సంగతి తెలిసిన బెహరా సుబ్బమ్మ కలత చెంది తన భర్త బెహరా వెంకట నందికేశ్వరరావుతో ఉన్న పలంగా బయలుదేరి విషయం తేల్చుకొని రమ్మని పంపించిందట. వెంటనే నల్లగార్లపాడు నుంచి బయలుదేరి రామాపురం వద్ద కృష్ణానదిని దాటి తెలంగాణలోని ఎడవల్లి ఊరుకు చేరుకున్నారట బెహరా నందికేశ్వరరావు గారు. ఊరిలోని శివప్రసాద్ని దత్తు ఇంటికి వెళ్ళిన నందికేశ్వరరావు చూసిన దృశ్యానికి హతాశుడయ్యాట. ఇంటి వెనుక పెరడులో మండు టెండలో ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రుబ్బురోలు ముందు కూర్చొని పిండి రుబ్బుతున్నట్ట. ఆ సమయంలో పాఠశాలకు పంపకుండా ఇంట్లో పిండి రుబ్బిస్తున్న కొడుకుని చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాట బెహరా నందికేశ్వరరావు గారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కలిసి నిలదీసి ఊరి పంచాయతీకి జరుగుతున్న అక్రమం వివరించి దత్తుపత్రాన్ని రద్దు చేసి తన పుత్రుడు బెహరా వెంకట శివప్రసాద్ని తిరిగి నల్లగార్లపాడుకి తీసుకువచ్చారట. తరువాత బెహరా సుబ్బమ్మ గారి ఆలనా పాలనాతో తిరిగి మామూలు మనిషి అయ్యాట మన శివయ్య. ఇలా ఊరు కాని ఊరిలో కష్టాలు చెప్పుకోవడానికి తన వాళ్ళంటూ పక్కన ఎవరూ లేక ఎంత క్షోభపడ్డాడో మన బెహరా వెంకట శివప్రసాద్ గారు. జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ బెహరా శివప్రసాద్ వైపు ఆప్యాయంగా చూశారు నారపరాజు సుబ్బారావు గారు. అంతలో శివాజీ చౌక్ రానే వచ్చింది. శివాజీ చౌక్ నుంచి మలుపు తీసుకొని రామలింగేశ్వరరావు పేట వైపు తిరిగారు. తన బావమరిది శివప్రసాద్ను ఉద్దేశించి తెనాలిలో ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగారు నారపరాజు సుబ్బారావు గారు. దానికి శివప్రసాద్, బావా, నేను 8వ తరగతి పాస్ అయినా ఇక చదువు మీద ధ్యాస లేదు. ప్రొద్దునే ఏదైనా ఉద్యోగం చేసి సాయంత్రము రత్న టాకీస్లో గల మన క్యాంటీన్లో పనిచేస్తాను అని అన్నారు. దానికి సమాధానంగా నారపరాజు సుబ్బారావు గారు, దానికేముంది, నాకు తెలిసిన అతను బస్సు ట్రావెల్స్లో పనిచేస్తున్నాడు, వారిని అడిగి నీకు ఉద్యోగం వేయిస్తాలే అని అన్నారు. దానికి సంతోషంగా ఎంతో గౌరవంగా చూశారు బెహరా శివప్రసాద్ గారు తన బావగారి వైపు. అంతలోనే పాత శివాలయం రావడము, దాని ప్రక్క వీధిలోనే ఉంది వారు చేరుకోవలసిన ఇల్లు ముచ్చటగా 3 గదులు ఉన్న పెంకుటిల్లు. వీరి ఇంటి ముందు ఓ లోగిలి, ప్రక్కన ఇరువైపులా 2 వాటాల వాళ్ళు ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఇంటికి చేరిన శివప్రసాద్కి ఆప్యాయంగా పలకరించి నారపరాజు సుబ్బమ్మ గారు తన తమ్ముణ్ణి. అంతలో ఇంటి బయట ఎక్కడో ఆడుకుంటున్న బెహరా రమణారావు, నారపరాజు రమణారావు పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టుముట్టారు. క్రొత్త ఊరు, కొత్త ఆశలతో సేద తీరుతున్న మన బెహరా సోదరులకు తదాస్తు దేవతలు ప్రదోషవేళ ఆశీర్వదిస్తున్నట్లు ప్రక్క వీధిలోని పాత శివాలయంలోని గుడి గంటలు వినిపిస్తున్నాయి. అలా మొదటి రోజు గడిచింది. మర్రోజు ఉదయాన్నే ఇంటి పక్క వాటాలోని అద్దెకున్న మాస్టారు గారిని సంప్రదించారు తాలూకా హై స్కూల్లో ప్రవేశ పరీక్ష కోసం. మర్రోజు ప్రొద్దున్నే నారపరాజు సుబ్బారావు గారు బెహరా రమణారావును తీసుకొని కొత్తపేటలోని తాలూకా హై స్కూల్కి వెళ్ళారు. చదువు మీద ఎంతో ఆసక్తి ఉన్న బెహరా రమణారావు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి 9వ తరగతి అంటే ఆ రోజుల్లో 4th ఫామ్కి అర్హత సంపాదించి అడ్మిషన్ పొంది స్కూల్కి రోజు వెళ్ళడం ప్రారంభించారు.
నారపరాజు సుబ్బారావు గారు ఉద్యోగం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్న బెహరా శివప్రసాద్ తన స్నేహితుడి సహాయంతో తెనాలిలో గల ప్రైవేట్ బస్ సర్వీస్లో కండక్టర్గా ఉద్యోగం వేయించారు. ప్రతిరోజు ప్రొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని గాంధీ చౌక్ నుంచి తెనాలి చందోలు రోడ్డు దాదాపు 18 కిలోమీటరు దూరం గల మోపర్రు ఊరికి వెళ్ళే బస్సులో కండక్టర్ ఉద్యోగం చేయడం ప్రారంభించారు మన బెహరా శివప్రసాద్ గారు. ఇలా చదువు ఉద్యోగంతో పగలంతా బిజీగా ఉన్న మన బెహరా బ్రదర్స్ సాయంత్రము తమ బావగారు రత్న టాకీస్లో నడిపే క్యాంటీన్లో సహాయం చేస్తుండేవారట. వీరు క్యాంటీన్లో తయారు అయ్యే బజ్జీలు, పకోడీలు, వేరుశనగకాయలు ఇలాంటి తినుబండారాలు సినిమా ఇంటర్వెల్లో అమ్ముతుండేవాళ్ళట. సినిమా సెకండ్ షో ఇంటర్వెల్ దాకా క్యాంటీన్లో ఉండి పనిచేసి తిరిగి ఇంటికి చేరేవారట. క్యాంటీన్లో మన బెహరా బ్రదర్సే కాక అప్పటికీ చిన్నవాడైన నారపరాజు రమణారావు కూడా పనిచేసేవారట. ఎంత కష్టజీవులో చూడండి వారు. మన వరకు వస్తే చక్కగా ప్రొద్దున స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్నేహితులతో ఆడుకొని మధ్య మధ్యలో అమ్మా నాన్న పోరు పెడితే చదువుకొని స్కూల్ జీవితం గడిపాం. ఇక కథలోకి వెళ్తే అది జూలై 6, 1944. ఆ రోజు మామూలుగా ఎప్పటిలాగే ప్రొద్దున్నే తయారు అయ్యి టిఫిన్ బాక్స్ తీసుకొని కొత్తపేటలోని తాలూకా హై స్కూల్కి వెళ్ళారు బెహరా రమణారావు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి ఆధిపత్యంలో మన విద్యార్థులు 9వ తరగతిలో చదివే సబ్జెక్ట్స్ చూడండి. అవి ఇంగ్లీష్, తెలుగు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ సైన్స్, హార్టికల్చర్, డ్రాయింగు. ఇది కాక అవుట్లైన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా అండ్ జాగ్రఫీ. ఇవి సబ్జెక్టులు. ఇందులో మన బెహరా రమణారావుకి ఇష్టమైనది అవుట్లైన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా అండ్ జాగ్రఫీ సబ్జెక్ట్. అది చెప్పే ప్రయాగ శ్రీనివాస్ మాస్టర్ గారు. వారి క్లాస్ అంటే విద్యార్థులకు చాలా ఇష్టం. మాస్టర్ గారు గొప్ప జాతీయవాది. ఆయన మాటల్లో దేశభక్తి, జాతీయవాదం వినిపించేది. భారత మాత బ్రిటిష్ వారి చెర నుంచి ఎప్పుడు విమోచనం అవుతుందో అప్పుడే భారతీయులకు మంచి రోజులు వస్తాయని నమ్మేవారు ఆయన. ఆ రోజు టైము 11 గంటలు కావస్తుందేమో స్కూల్ బెల్ కొట్టారు. అది 3వ పీరియడ్, హిస్టరీ అండ్ జాగ్రఫీ క్లాస్. శ్రీనివాస్ గారు ఆ రోజు చాలా ఉద్వేగంతో ఉన్నారు. క్లాస్లోకి వచ్చారే కానీ మౌనంగా ఉండి కిటికీలోంచి అనంత ఆకాశం వైపు చూస్తున్నారు. పిల్లలు తమ మాస్టర్ని అలా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చిరునవ్వుతో క్లాస్లో రాగానే అందరినీ పలకరించే మాస్టారు అలా ఉండేసరికి క్లాస్లోని ఓ విద్యార్థి, మాస్టర్ గారు, ఈరోజు మీరెంతో ఉద్వేగంతో ఉన్నారు, కారణం ఏమిటండి అని అడిగారు. దానికి శ్రీనివాస్ మాస్టారు పిల్లలతో, అవునర్రా, ఈరోజు ప్రొద్దున్నే మా స్నేహితుడి ద్వారా నాకు ఇష్టమైన నాయకుడు సుభాష్ చంద్రబోసు ఆజాద్ హింద్ రేడియో బెర్లిన్ నుంచి ఇచ్చిన స్పీచ్ని విన్నాను. ఆయన ఇచ్చిన స్పీచ్ నా చెవుల్లో ఇంకా తిరుగులో సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చిన స్పీచ్లో భారత స్వాతంత్రం చివరి యుద్ధం ఇక మొదలవబోతోంది. నేను కానీ మీరు కానీ స్వతంత్ర భారతదేశం చూస్తామో లేదో తెలియదు, కానీ భారత్ తప్పక బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగి స్వాతంత్రం సాధిస్తుంది అని అన్నారు. ఓసారి జాతిని ఉద్దేశించి ఆయన, నాకు మీ రక్తం బొట్టునివ్వండి, నేను మీకు స్వరాజ్యం తెచ్చిపెడతా నన్నారు. ఈ స్పీచ్ విన్న తర్వాత నాకు అనిపిస్తోంది, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ ఇక బ్రిటిష్ వారితో యుద్ధం మొదలు పెడుతుందన్నమాట. మాస్టర్ గారి కళ్ళల్లో వెలుగు. ఓ విద్యార్థి లేచి, మాస్టారు,
మేము మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ గారి పేర్లు అయితే విన్నాము, కానీ మన పుస్తకంలో లేని భారత స్వాతంత్ర ఉద్యమం గురించి చెప్పండి మాస్టారు అని అడగడంతో దానికి సంతోషంగా చెప్పడం మొదలుపెట్టారు ప్రయాగ శ్రీనివాస్ మాస్టారు. ఇక్కడ మనము బ్రేక్ తీసుకుందాం. ఆనాటి భారత స్వాతంత్ర ఉద్యమం, సమకాలీన నాయకుల మనోభావాలు, వారు అవలంబించిన పద్ధతులు, ఈ స్వాతంత్ర ఉద్యమంలో తెనాలి ప్రజల పోరాట ప్రతిభ, త్యాగాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాలి మరి. ఇట్లు భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.